ఇవ్వబడిన పాటల పుస్తకంలోని 111వ పాట గగనము చీల్చుకొని యేసు అనే పాటను పాడుకుంటూ మనం ఆయన ఆరాధించుకుందాం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరికి ఒక మనవి, కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభం అయిందని ఆల్రెడీ గవర్నమెంట్స్ మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నాయి. కనుక సంఘాలు త్వరలోనే ముయ్యబడతాయి. సో దయచేసి మాస్కులు ధరించి శానిటైజర్ వచ్చినప్పుడల్లా మీరు శానిటైజ్ చేసుకుంటూ మీ చేతులు మీరు ఉండవలసిందిగా వేడుకుంటున్నాను. అలాగే చిన్నపిల్లలు, వారికి ముందున ఇక్కడ ఖాళీ స్థలం ఏర్పాటు చేయబడింది. సో వారికి మీ చిన్నపిల్లల్ని ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టవలసిందిగా వేడుకుంటున్నాం. ఒకవేళ పేస్ లేకపోతే ముందుకు జరగండి పిల్లలు దయచేసి. సో జాగ్రత్తగా ఉండవలసిందిగా వేడుకున్నాం. అలాగే మీ ముందు ఒకవేళ ఖాళీగా స్థలం ఉన్నట్లయితే ఆ స్థలాలు మీరు నింపవలసిందిగా వేడుకుంటున్నాను. దయచేసి, ఎందుకంటే వెనకాతలు వచ్చిన వారు బయట కూర్చోవడం జరుగుతుంది, లోపల ఎన్ని చైర్స్ ఉన్నా. కనుక మనం పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. మీ ముందు చైర్స్ ఉన్నట్లయితే దయచేసి నా మనవి ముందుకు రావాల్సిందిగా వేడుకుంటున్నాను. స్త్రీల వైపు ఒకవేళ మీకు చైర్స్ ఉన్నట్లయితే ముందు రావాల్సిందిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట పాడుకుంటూ ఆయన్ని ఆరాధించుకుందాం. తీర్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుందే, వేగమే రానుందే. గగనము తీర్చుకొని తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుందే, వేగమే రానుందే. పరలోక వేదనతో పరివారముతో కదలి పరలోక పరివారముతో కదలి దరసంగా వధువులకై, దరసంగా వధువులకై తరలెను వరులనిగో, తరలెను వరులనిగో. గగనము తీసుకొని యేసు కనులను తీసుకొని వేలాది కలతో భూమికి వేగమే రానుందే, వేగమే రానుందే. మొదటగను తోరెగను మొదమానగవచ్చేను, మొదమాసి అపురీతి, మొదమాసి అపురీతి తగలెను దర్శనతో, తగలెను దర్శనతో.
హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనందరికి వచ్చిన పాట గమ్యం చేరాలని నీతో ఉండాలని అనే పాటను పాడుకుంటూ మనం దేవుని స్తుతించుకుందాం. అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి కనుక గూగుల్లో గమ్యం చేరాలని కొడితే లిరిక్స్ వస్తుంది. మేము లిరిక్స్ మీకు అందజేయలేకపోతున్నాం, క్షమించండి. సో మీకు ఆ లిరిక్స్ చూసుకుంటూ పాడవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఏకీభవించుకుంటూ మనం పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. చాలని కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని పుణ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని ఊయంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని ఊయంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తులో ఉందో, అది ఎంత లోతులో ఉందో, అది ఏ రూపంలో ఉందో, అది ఏ మాటల్లో ఉందో సాగిపోతుంది
చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా గడిచిన కాలమంతా రక్షించిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మన వ్యాధుల నుండి మన సమస్యల నుంచి తప్పించిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడు నన్ను రక్షించాడు అని? ఒకసారి మీ పక్కల వైపు తిరిగి చెప్పండి, దేవుడు నన్ను రక్షించాడు ఈరోజు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నన్ను సజీవులు లేక ఉంచాడు. చెప్పండి ఒకసారి హల్లెలూయా. అయ్యో గాల్లో చెప్తున్నారు, పక్క వాళ్ళకి చెప్పండి ఒకసారి. దేనికైనా సాక్ష్యం ఉండాలి. ఒకసారి పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు నన్ను సజీవులు లెక్క ఉంచాడు. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్న ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆయన ఆరాధించుకుందామా? హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాట, వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించాడు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చాడు అని పాటలు పాడుకుంటూ ఆయన ఆరాధించుకుందామా? ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టుకుంటూ ఆయన ఆరాధించుకుందాం ఒకసారి. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. చెప్తున్నాం, వేటకాని ఊరిలో నుండి, వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. చెప్తున్నామా? వేటకాని ఊరిలో నుండి, వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేరే వేరయ్యా, వేరే ఆధారం, నా దుర్గమా, నా శరణమా. వేరే వేరయ్యా, వేరే ఆధారం, నా దుర్గమా, నా శరణమా. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. చెప్తున్నామా? వేటకాని ఊరిలో నుండి, వేటకాని ఊరిలో నుండి మన స్వరాలు నా ఎత్తుకుందామా? ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. ఒకసారి చెప్తున్నామా? వేటకాని వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన రాత్రివేళ భయముకైనను, పగటివేళ బాణమైనను. రాత్రివేళ భయముకైనను, పగటివేళ బాణమైనను. చెప్తామా ఒకసారి? రాత్రివేళ భయముకైనను, పగటివేళ బాణమైనను. రాత్రివేళ భయముకైనను, పగటివేళ బాణమైనను. రోగమునందేమి చేయను, నా గుడారాన్ని సమీపించను. చెప్తున్నామా? రోగమునందేమి చేయను, నా గుడారాన్ని సమీపించను. ఒకసారి చెప్తున్నామా? రోగమునందేమి చేయను, నా గుడారాన్ని సమీపించను. రోగమునందేమి చేయను, మన నాలుగు వర్షమని నా వాక్యం గుడారాన్ని సమీపించను. ఇంకొకసారి చెప్తున్నాం ఈ మాట. రోగమునందేమి చేయను, నా గుడారాన్ని సమీపించను. రోగమునందేమి చేయను, నా గుడారాన్ని సమీపించను. వేరే వేరయ్యా, వేరే ఆధారం, నా దుర్గమా,
మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 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 అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు మీరు చెప్తారు ఒకసారి మాట అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు చెప్తున్నాము గట్టిగా ఒకసారి అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు ఒకసారి చెప్తామా అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు చెప్తాం 1000 మంది 1000 మంది పడిపోయినా కూర్చున్న వాళ్ళందరూ చెప్తున్నాము 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా క్రింద కూర్చున్న వారు చెప్తామా 1000 మంది పడిపోయినా గట్టిగా చెప్తాము ఇంకొకసారి 10,000 మంది కూలిపోయినా అపాయము గుడారాన్ని సమీపించదు చెప్తామా గట్టిగా చెప్పున వెంట కాని ఊరిలో నుండి బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాడి గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు చెప్తున్నాము లేరే లేదయ్యా వేరే ఆధారం నాకున్నవా నా చైనమా లేదయ్యా వేరే ఆధారం నాకున్నవా నా చైనమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన వేటకాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు ఇంకా గట్టిగా చెప్పగలం మనము చప్పట్లు కొట్టుకుంటూ చెప్పుకుందామా ఇంతకాలం మనం రక్షించిన దేవుడు మనకుండగా చెప్తాం ఈ మాట లేరే లేరయ్యా లేరే లేరయ్యా చెప్తామా వేరే ఆధారం చెప్తున్నాం అందరం కలిసి ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా నిలబడి మాట 1000 మంది చెప్తున్నాం పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా చప్పట్లు కొట్టుకుంటూ ఆయన ఆరాధిస్తున్నాం ఒకసారి 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు అపాయము రానే రాదు. అపాయము రానే రాదు చెప్తున్నాం అందరం నా కూడా. గుడారాన్ని సమీపించదు అపాయము రానే రాదు. అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు యేసయ్యా. అపాయము రానే
హల్లెలూయా. మైక్ ఆపేస్తానండి ఒకసారి, నేను చిన్నది మాట్లాడాలి. స్వాములు ఆరాధన చేసుకుంటారు, ఒక మైక్ ఉండదు దానికి. హైందువులు ఆరాధన చేసుకుంటారు, ఒక మైక్ ఉండదు, ఒక లేకపోతే చిన్న మైక్ ఉంటుంది. వారు అరుచుకుంటూ బొమ్మల్ని ఆరాధిస్తారు, అవునా కాదా? దేన్ని ఆరాధిస్తారు? రాయల్ని ఆరాధిస్తారు. మనకి నిజమైన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమైన దేవుడు మనకుండగా మనం ఎలాగ ఆరాధించాలి? దావీదు ఎలాగ ఆరాధించాడు? ఎప్పుడు ఆ ఎగ్జాంపులే తీసుకుంటారండి. ఓకే, దావీదుని వదిలేద్దాం, మనం ఎలాగ ఆరాధించగలం? మంచి పాట వస్తే ఏమవుతుంది? మనకి చిన్న స్వింగ్ వస్తుంటుంది కదండి. ఈ మాట చెప్పుకుందామా? నిజంగానే దేవుడు మనల్ని కాపాడి రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడాడు. హల్లెలూయా. మరణపు స్థితుల్లోకి చాలా మంది, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నేను మరణం వరకు వెళ్ళొచ్చాను. పీటర్ గారికి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. చాలా మంది, ఒకరు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు కాదు. సో దేవుడికి మనం ఎంత ఇవ్వగలం అంత ఇవ్వాలి. నేను డబ్బు గురించి మాట్లాడలేదు, మన ఆరాధన గురించి మాట్లాడుతున్నాను. మనం ఈ మాట చెప్పుకుందామా ఒకసారి? రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. చెప్పుకుందాం ఈ మాట. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగమును నేను చేయను, నా గుడారాన్ని సమీపించను. రోగము నన్నేమి చేయను, నన్నేమి చేయను, నా గుడారాన్ని సమీపించను. రోగము 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 నన్నేమి చేయను, నా గుడారాన్ని సమీపించను. వేరే ఆధారం నాకున్నవా, నా చేయవా? వేరేనయ్యా, వేరే ఆధారం నాకున్నవా, నా చేయవా? ఆరాధన, ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన, ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన, ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన, ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. వెంటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వెంటకాని ఊరిలో వెంటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించిన దేవుడవు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. నేనే దేవయ్యా, వేరే ఆధారం నాకున్నవా, నా చేయవా? నేనే దేవయ్యా, వేరే ఆధారం నాకున్నవా, నా చేయవా? ఆరాధన, ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన, ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన, ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన, ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అవును, 1000 మంది పడిపోయినా, పడిపోయారు. 10,000 మంది కూలిపోయినా, చెప్పుకుందాం ఒకసారి. 1000 మంది మన ముందు ఎంతో మంది చనిపోయారు, 10,000 మంది కూలిపోయారు. కానీ దేవుడు మనకి వెళ్ళి ఎక్కడ ఉంచాడు ఈరోజు? ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించను. యేసు నామములో అపాయము రానే రాదు,
హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధమైన తర్వాత ఏమవుతుందండి? చాలాసార్లు యుద్ధం గెలిచిన తర్వాత పౌరులు ఏం చేస్తారు? వీరులు గట్టిగా కేకలేస్తారు. మనం ఒకసారి మన దేవుడికి మనల్ని గెలిపించిన దేవుడికి ఒకసారి కేకలు వేసుకుంటూ ఆయన ఆరాధించుకుందామా? హల్లెలూయా. ఇప్పుడు పాట పాడిన పాట నిజంగా మన జీవితంలో నిజమైన హల్లెలూయా. ఎందుకంటే అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మన చేతుల పైకి ఎత్తుకుంటూ ఒకసారి ఆయన ఆరాధించుకున్నాం. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసునామం రబల హషతల మరకితర బరో రేకల బహంతల బరషతర బహసి. యేసయ్యా వందనాలు 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 వందనాలు. ప్రతి ఒక్కరు మన నోరు తెరుచుకుంటూ ఆరాధించుకుందాం ఒకసారి. హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం ఒకసారి. ఎవరు కళ్ళిపాటు ఇటు చూడద్దు. ప్రేమైన సంగమా, చిన్నపిల్లలు ఎవరొచ్చు ఒకసారి ఆయన చూసుకున్నాను. దేవాది దేవుని ఆరాధించుకుందాం ఒకసారి. కమాన్ మై డియర్ చర్చ్, ఒకసారి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఆయన రాజుగా వస్తున్నాడు ఈరోజు మన జీవితంలోకి. యేసు నామములోని యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు 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 నాయనా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నోరు తెరుచుకుంటూ ఆరాధించుకుందాం ఒకసారి. మీకే వందనాలు దేవా, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. స్తోత్రాలు 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 ప్రభా. రక్షక మీకే వందనాలు. యేసయ్యా మీరు వస్తున్నందుకు వందనాలు నాయన. యేసయ్యా మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ మాట చెప్తున్నాం ఒకసారి. యేసయ్యా మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. చెప్పున్నామా? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమసారం, లోకమంతా శ్రమసారం. విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. చెప్పున్నామా? లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. రారాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. వేరేళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది. వేరేళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది. వేరేళ్ళు లోకం మీదకి శ్రమరాబోతుంది. వేరేళ్ళు లోకం మీదకి శ్రమరాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు. వాక్యమే కరువడు, వాక్యమే కరువడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు.
తెలుసుకుంటాడు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. చెప్తున్నాం ఒకసారి, అన్నోరు తెరిచి చెప్తున్నాం సంఘం ఒకసారి. రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. రవికోటి తేజుడు, రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. సరే, రెండు చేతులు పైకి ఎత్తుకుంటూ మనం ఆయన చెప్తున్నామా? వాక్యంలో రాయబడి ఉన్నది. మనం ఈరోజు మనము ప్రవచనాత్మకంగా మనం పాడుకున్నాం. ఈరోజు మేఘాల మీద వేసు వచ్చుచున్నాడు. సంగమా, నిజంగా ఆయన ఈరోజు వస్తే నువ్వు ఎత్తబడతావా? ప్రేమైన సంగమా, ఆయన నిజంగా ఈరోజు వచ్చి ప్రేమైన వధువు నువ్వు సిద్ధంగా అన్నావంటే నువ్వు ఎత్తబడతావా? ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఈరోజు నువ్వు ఎత్తబడతావా సంగమా? ఈరోజు ప్రేమైన సహోదరి, ప్రేమైన సహోదరుడా, నువ్వు ఎత్తబడతావా? ఈరోజు ఎత్తబడే పరిస్థితుల్లో ఉన్నావా? ఈరోజు ఏది అడ్డుతుంది నిన్ను? What is stopping you from reaching God today? ఏది అడ్డుతుంది నిన్ను ఈరోజు? నీ మనసులో ఏది అడ్డుతుంది ప్రియమైన సంగమా? What is stopping you? పరిశీలించుకుందాం మనల్ని మనం ఒకసారి ఈరోజు. మనల్ని మనం పరిశీలించుకుందాం ప్రియమైన సంగమా. If something is stopping you, నిన్ను ఏదైనా అడ్డితే ఈరోజు ఈ లోకములో దేవతలని ఆయన ముందు గడగడలాడుతాయి. వాక్యం సల్లిస్తుంది. మనం ఈరోజు పాడే వాక్యం ఏదైతే చెప్తుందో అదే మనం చెప్తున్నాం. చాలాసార్లు డబ్బు మనకి దేవత అయిపోయి ఉండొచ్చు. చాలాసార్లు మన ఈగో మనకి దేవత అయిపోయి ఉండొచ్చు. చాలాసార్లు మన కోపం మనకి దేవత అయిపోయి ఉండొచ్చు. ప్రేమ సంగమా, చాలాసార్లు మన నోరు మనకి దేవత అయిపోయి ఉండొచ్చు. అది ఆలోచించడం, ఏది పడితే అది చేయడం, ఏది పడితే అది మాట్లాడటం దేవుని చిత్తం కాదు. ప్రేమైన సంగమా, ఇట్స్ నాట్ గాడ్స్ విల్. ఆలోచిద్దాం ఒకసారి, ఆలోచిద్దాం. క్రీస్తు వలె జీవించడం మనం నేర్చుకున్నాం. క్రీస్తు వలె జీవించడం మనం ఈరోజు నేర్చుకున్నాం. వాక్యంలోకి వెళ్లే ముందు మనం శుద్ధి చేసుకుంటాం. మనం శుద్ధి చేసుకుంటాం. ఒక్క ప్రశ్నతో మనం ముందుకు వెళ్దాం సంగమా. ఈరోజు నేను ఎత్తపడుతున్నానా లేదా? ఒకవేళ యేసు ఈరోజు వస్తే నేను ఎత్తపడతానా? ధైర్యముగా అడుగుదాం ఒకసారి. మిమ్మల్ని మీరు అనుకోండి, మిమ్మల్ని మీరు అడగండి. ప్రియమైన సంగమా, ప్రశ్నించుకోండి, నేను ఎత్తపడతానా ఈరోజు? ఏదో కామన్ గా ఇప్పుడు అడిగే ప్రశ్నే కదా అని కాదు. ఇప్పుడు అడిగే ప్రశ్నే కాదు. నేను ఎత్తబడతానా? నేను ఎత్తబడతానా ఈరోజు? ఏ లోపాలైతే ఉన్నాయో విశుద్ధి చేసుకున్నాను. చాలా సార్లు వ్యాధులు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం, చికిత్స చేసుకొని వచ్చి మరలా బాగోతాం. నీ ఆత్మలో గాయం ఉంటే నీకు రావాల్సిన ప్రాంతం నీ సంఘమే. నీ ఆత్మలో నీకు గాయపడి ఉంటే బాగు చేయి ప్రాంతము ఇదే. యేసయ్యే మన డాక్టర్. ఈరోజు ఏ వ్యాధితో ఉన్నావు? చాలా సార్లు కడుపు నొప్పితో వెళ్ళి చిన్న టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది, కానీ ఆత్మలో
ఎటువంటి గాయములతో నువ్వు ఉన్నావు ప్రియమైన సంఘమైన రోజు నీకు నువ్వు చేసుకున్న గాయము నిన్నే యేసు యొద్దకు చేరనివ్వకుండా చేస్తాడు. గ్రహిద్దాం ఒకసారి. నీ మాటలు నీ చేష్టలు యేసు యొద్దకు చేరనివ్వకుండా చేస్తాయి. ఒక్కసారి గ్రహించుకున్నాం. కానీ ఆయనలో మనకి స్వేచ్ఛ ఉన్నది. ఆయనలో మనకి స్వేచ్ఛ ఉన్నది. దేవా రండి నా జీవితంలో కన్నా అడగగానే వచ్చి నేను బాగు చేసే దేవుడు నీకున్నాడు. మరొక సంగమా, మరొక వస్తున్నా. క్రైస్తవుడా, మరొక ఆయన రాకడని మనం గుర్తు చేసుకున్నాం. ఒకసారి యూదా సింహం గర్జిస్తూ వస్తున్నాడు. మన రారాజు గర్జిస్తూ వస్తున్నాడు. ఈరోజు ఆయనతో పాటు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం. Are you ready? చేతులెత్తాము ఒకసారి. మమ్మల్ని ఆయన మమ్మల్ని మర్చిలో ఉంది. సంగమైన మమ్మల్ని మర్చిలో అనాత్మమైన మర్చిలో నీ లోపాలు, నీలో లోపాలు కానీ, నీలో వ్యాధులు కానీ, నీలో దేవునికి విరుద్ధమైనవి కానీ ఏమైనా ఉన్నట్లయితే మాకివ్వబడిన బాధ్యతతో, మాకివ్వబడిన అధికారులతో మేము ఈరోజు ప్రార్థన చేయాలనుకుంటున్నాం. వాక్యంలోకి వెళ్ళే ముందు, ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఎనీథింగ్, శారీరకమైన ఆత్మీయమైన బాధలతో మీరు బాధపడితే, ఎనీవన్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, గాడ్ ఈస్ హియర్. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన శిలువ మన మధ్యలో ఉంది. ఆయన శిలువ మన మధ్యలో ఉంది. కేవలం నువ్వు చేయాల్సింది ముందుకు వచ్చి మోకరించినప్పుడు. Really, God is asking me to do that. దేవుడు నిజంగా నన్ను అడుగుతున్నారు. నిజంగా నీకు ఆరోగ్యం కానీ, ఆత్మీయమైన ఎదుగుదల కానీ, ఆత్మలో నీకు సంపూర్ణత కావాలంటే గాడ్ ఈస్ ఆస్కింగ్. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు వచ్చి మోకరించి ముందు ఆయన శిలువ ముందు మోకరించి ఈరోజు. ప్రియమైన సంగమా, ఈ ముందు ప్రాంతం ఖాళీ చేయబడుతుంది. నిజంగా లిటరల్గా ముందు ప్రాంతం ఖాళీ చేయబడుతుంది. దయచేసి ఎవరైనా వచ్చి మోకరించగలిగితే నిజంగా వచ్చి మోకరించండి. God is going to change few things in your life. God is going to change few things in your life. మోకరించవలసిందిగా వేడుకుంటాం. మన రారాజు ముందు మనం మోకరిద్దాం ఈరోజు. ఇఫ్ యూ వాంట్ చేంజ్, నీకు విడుదల కావాలి అని అంటే, నీ ఆత్మలో నీకు, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ ప్యాచ్, నీకు విడుదల కావాలి. నీకు ఆత్మలో నాకు ఆ గ్యాప్ ఉండిపోయింది. చాలాసార్లు లోకం అనుకుంటారు, నేను పరిశుద్ధుడినే కదా, ఎస్ ఐఎమ్ హోలీ. దేవుడు కన్నా నువ్వు పరిశుద్ధుడువేం కాదు. ప్రేమైన సంగమా, ఆయన తప్ప నిజంగా పరిశుద్ధుడు ఎవరు లేరు. ఇఫ్ యూ వాంట్ గెట్ హీల్డ్, నిజంగా నీకు స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత కావలసినట్లయితే ముందుకు రావాల్సిందిగా వేడుకుంటున్నాను. దేవుడు అడుగుతున్నాడు. God is asking you to come forward. ఇంతవరకు
ఇంతవరకు జరిగింది చాలు. మోకరిద్దాం. యేసు నామములో Lord, we proclaim the presence in the name of Jesus. In the name of Jesus, healing. ఆత్మీయమైన స్వస్థత యేసు నామములో. In the name of Jesus. In the name of Jesus. యేసు నామములో సంపూర్ణమైన విడుదల. In the name of Jesus, get healing. ఏదైతే వ్యతిరేకంలో, ఏదైతే అదుతుందో యేసు నామములో అభిషేకిస్తున్నాం. సాతానుకు అధికారం లేదు ఈ ప్రాంతంలో. వ్యతిరేకతకి అధికారం లేదు యేసు నామములో. వ్యతిరేకతకు అధికారం లేదు యేసు నామములో. In the name of Jesus, get healed in the name of Jesus. In the name of Jesus, we pronounce anointing in the name of Jesus. అభిషేకము యేసు నామములో విడుదల చేస్తున్నాం. In the name of Jesus. 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 In the name of Jesus, we pronounce healing in the name of Jesus. Healing in the name of Jesus. Healing in the name of Jesus. Your mighty power. యేసు నామములో కలుగునుగాక. In the name of Jesus, complete healing right now in the name of Jesus. In the name of Jesus. There is a call for the people. God is calling you by your name. God is calling your children, your generations. God is calling your generations, and He wants His generation to be holy. If you want your generations to be holy, get salvation. Get salvation today. Days now, this time, these days, nowadays, salvation is much needed. I'm telling you, my friends, Jesus is very near. Jesus is very near. If you're ready, you will go with Him. What about your children? What about your generations? What about your generations to come? Can they go with God? But there is a solution, my dear friends. Get baptized. It's not about your age. If you are not baptized by the Holy Spirit, now is the time. If you are not baptized by the water, it's not about the age, my dear friends. Because little people nowadays, they are well matured. A 10 years old kid can understand what the world is. So, if your children are ready, get them baptized. Get them to know Jesus. You get to know Jesus. యేసు నామములో, in the name of Jesus, యేసు నామములో ఈ రోజు ఒక విడుదల మనం పొందుకుంటున్నాం.
In the name of Jesus. ఒకసారి రెండు చేతులు పైకెద్దాం ప్రియమైన సంగమా. రెండు చేతులు పైకెద్దాం ప్రియమైన సంగమా. రెండు చేతులు పైకెద్దాం ఈరోజు. Let's get a release today. యేసు నామములో ఈరోజు ఒక విడుదల మనం పొందుతున్నాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ఒక విడుదల పొందుకుందాం ప్రియమైన సంగమా. ఒక విడుదల పొందుకుందాం మనం ఈరోజు. Let's get into freedom today. In the name of Jesus. In the name of Jesus. మనం ఒక విడుదలలోకి మనం వెళ్దాం ఈరోజు. శారీరకమైన బాధల నుంచి, మానసిక బాధల నుంచి, ఆత్మీయమైన యేసయ్యా, ఆత్మీయంగా మేము చాలా తగ్గిపోయి ఉన్నాము. ఈరోజు మాకు విడుదల కల్పించండి నాయన. Release us, Father, in the name of Jesus. యేసు నామములో ప్రభువా, నీ బాధలు మీకు చుట్టుకొని ఉన్నాయేమో, నీ దుఃఖాలు మీకు చుట్టుకొని ఉన్నాయేమో, నీ అప్పులు మీకు చుట్టుకున్నాయేమో, అవేమి పనికిరావు ప్రియమైన సంగమా. దేవుని దగ్గర నిష్కపటముగా నిలబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావేమో ఈరోజు. సిద్ధంగా ఉన్నావో లేవో మాకు నిజంగా దేవుడు అడుగుతున్నా, ఆర్ యు రెడీ? నేను సిద్ధంగా ఉన్నాను. శుద్ధికి చేసుకున్నాం మనం. ఆయన శుద్ధుడు కనుక మనల్ని కూడా శుద్ధుడిగా చేసి వెళ్ళాడు ఆయన. నువ్వు ఆ పరిశుద్ధతను నువ్వు పొందుకోగలుగుతున్నావు ప్రియమైన సంగమా. ఆ పరిశుద్ధతను నువ్వు పొందుకోగలుగుతున్నావు. ఆసక్తి అడుగుదాం. దేవా నన్ను పరిశుద్ధుడిగా చేయండి. దేవా నన్ను పరిశుద్ధుడిగా చేయండి. దేవా నన్ను పరిశుద్ధుడిగా చేయండి. యేసయ్యా, మీ ఆత్మ సంచారము మన మధ్యలో చిన్న సంగమా, చిన్న మంద భయపడకూడదు. చిన్న మంద భయపడకూడదు. God is with us. That is presence. దేవుడు చెప్తున్నారు, తండ్రి ప్రేమ కోల్పోయిన పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. తండ్రి ప్రేమ కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నామేమో మనం. కానీ నీ పరలోకంలో ఉన్న తండ్రి నీ గురించి ఎదురు చూస్తున్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి నీ గురించి ఎదురు చూస్తున్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి నీ గురించి ఎదురు చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీకు నేను తండ్రిగా ఉంటాను. I am your father. I will be your father. నీ తండ్రిగా నేనుంటాను. ఒకసారి చేతులు చూడసారి. చెదరకుండా కాచే ఈ ప్రేమ, మంది చెదరకుండా కాచే ఈ ప్రేమ. యేసయ్యా, స్వరాలు ఒకసారి. యేసయ్యా, మీకు వందనాలు మీరు చేస్తున్న అద్భుతమైన క్రియ వందనాలు చేస్తున్నాం. Lord, we invite you into our lives.
మా జీవితాల్లోకి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీతో పాటు నడువుటకు ప్రభా మాకు ఇచ్చిన యోగ్యత బట్టి మొదలు తెలియజేస్తాం. యేసునామమున అడిగి వేడుకున్నాం తండ్రి. దయచేసి కూర్చున్నాం సంఘం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటున్నాం.